హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 13వ భాగము. సానుభూతి సదన్ 5th ఫ్లోర్. మోహన్ కుటుంబం. సింధూజ హోంవర్క్ చేసుకుంటుంది. తల్లి అనుపమ ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు సాయితేజ్ సోఫా మీద ఎగురుతూ కిందికి దూకుతూ ఆడుకుంటున్నాడు. రూమ్ అంతా చిందరవందరగా అన్నీ పడేసి ఉన్నాయి. కుషన్లు కింద పడి ఉన్నాయి. పొద్దున తాగిన పాల గ్లాసులు టేబుల్ మీద ఉన్నాయి. అవి ఎండిపోయి ఉన్నాయి. కొన్ని పాలు చారకట్టేసి టేబుల్ మీద పడి ఉన్నాయి. అనుపమ లోపలికి వస్తూనే అక్కడ సీను చూసేటప్పటికి ఒళ్ళు మండింది. తల్లిని చూడంగానే సాయితేజ గబగబా వచ్చి చుట్టేసుకున్నాడు. ఉండ్రా అంటూ వాడిని పక్కకు తోసేసి చేతిలో హ్యాండ్ బ్యాగ్ సోఫా మీద పడేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి కూర్చుంది. మమ్మీ, తమ్ముడు చూడు హోంవర్క్ చేసుకోకుండా ఎలా గెంతుతున్నాడో కంప్లైంట్ చేసింది సింధూజ తమ్ముడి మీద. నేను చెయ్యను, నీకెందుకు నా మీద కంప్లైంట్ చేస్తావు? నీ హోంవర్క్ నువ్వు చేసుకో. మమ్మీ చూడు అక్క నన్ను అంటుంది. అరవకు, డాడీ మీటింగ్లో ఉన్నారు. ఇందాక నుంచి చెప్తున్నాను, చూడు గట్టిగట్టిగా అరుస్తున్నాడు. సింధూజ మళ్ళీ తమ్ముడి మీద కంప్లైంట్. ఒరే, నోరు మూసుకుని కూర్చో, ఇక్కడ కాసేపు మాట్లాడుకు, బుక్స్ తెచ్చుకో వెళ్ళి అరిచింది అనుపమ. సింధు, ఏది నీ బుక్ పట్టుకురా, ఏం రాస్తున్నావో చూస్తాను. ఏంటిది? ఏంటి స్పెల్లింగ్ రాయటం? ఏమైంది మమ్మా? మా టీచర్లు నేను స్పెల్లింగ్ తప్పు రాస్తే 20 టైమ్స్ రాసి తీసుకురమ్మన్నారు. చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. అండర్స్టాండ్ స్పెల్లింగ్ ఏం రాయాలి? నువ్వు ఏం రాశావు? కరెక్ట్గానే రాశాను కదమ్మా. మొదటి 4 లైన్లు అండర్ స్పెల్లింగ్ కరెక్ట్గానే రాశావు. ఆ తర్వాత యూ బదులు ఏ రాశావు. ఆ తర్వాత స్టాండ్ పదంలో కొన్ని లైన్స్లో ఏ లెటర్ ఎగిరిపోయింది, కొన్ని లైన్స్లో ఎన్ ఎగిరిపోయింది. అసలు స్పెల్లింగ్ చెప్పు. UNDARSTEND 20 సార్లు రాశావు కానీ స్పెల్లింగ్ మాత్రం రాలేదు. ఇంకెన్ని వందల సార్లు రాసినా ఇంతే. కరెక్ట్ స్పెల్లింగ్ నేర్చుకోకపోతే అన్ని వర్డ్స్ అలాగే ఉన్నాయి. అది సరే, ఏంటి రాత? రైటింగ్ బాగా ఉండాలని నీకు కర్సివ్ రైటింగ్ బుక్స్ ఎన్నో కొనిచ్చాను. అలాగే ఏడ్చింది నీ రైటింగ్. ఏమీ మార్పు లేదు. ఏది? మ్యాథ్ బుక్స్ తీసుకురా. అయ్యో, అన్నీ తప్పులే. బుక్ నిండా టీచర్ రెడ్ పెన్నే కనిపిస్తుంది. ఒక్క లెక్క కరెక్ట్గా చేయలేదు. క్లాస్లో టీచర్ చెప్పినవి నాకు అర్థం కావట్లేదు. టీచర్ ఏమో గబగబా చెప్పేస్తారు, బోర్డు మీద సమ్స్ చేసి చూపిస్తారు. అవి మేము ఎక్కించుకునే లోపునే చెరిపేస్తారు. నాకు అందుకే పూర్తిగా ఏది అర్థం కాదు. నేనేం చేయను? బోర్డు మీద రాసినది గబగబా ఎక్కించుకోవాలి. టీచర్ చెప్తున్నప్పుడే వినాలి. అప్పుడే మళ్ళీ అదే టైప్ లెక్క ఇస్తే చేయగలుగుతావు. నువ్వు స్లోగా రాస్తే నీ ఒక్కదాని కోసం టీచర్ ఉండదు కదా. అందరితో పాటుగా గబగబా రాసుకోవాలి. అర్థం కావు లెక్కలు, బుర్రలోకి వెళ్ళవు. నేనేం చేయను మమ్మా? టీచర్ నన్ను రోజూ తిడుతూ ఉంటారు. ఫాస్ట్గా రాయి అంటూ నేను రాసే లోపున బోర్డు మీద చెరిపేస్తారు. సరేలే, ఉద్ధరించావు. టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫెయిల్ మార్కులు వచ్చాయని. ఇట్లా అయితే 5th క్లాస్ కూడా దాటవు. మమ్మీ, అలా అయితే నేను 5th క్లాస్కి వచ్చేస్తాను. అక్క నేను ఒకటే క్లాస్లో ఉంటాము. సాయితేజ డాన్స్ చేస్తూ సోఫా నుంచి దూకుతూ అన్నాడు. అరే, నోరు మూసుకోరా నువ్వు. చెప్పు, సెకండ్ టేబుల్ చెప్పు. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 7, 2 5s are 9. ఆపుతావా? అన్నీ తప్పులే వెదవా. 3rd క్లాస్కి వచ్చావు, 2 టేబుల్ రాదు. ఏది నీ హోంవర్క్ బుక్స్ పట్టుకునిరా. 10 కిలోలు ఉన్న స్కూల్ బ్యాగ్ మోసుకొచ్చి పెట్టాడు అనుపమ ముందు. ఏంట్రా ఇది? అన్ని నోట్బుక్స్లోని ఈ పిచ్చి గీతలేమిటి వెనక పేజీలో? నోట్బుక్స్ పాడు చేస్తావా ఇట్లాగా? ఒక్క హోంవర్క్ పూర్తి చేయలేదు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి. ఏం చేస్తున్నావు? అరిచింది అనుపమ. ఇంతసేపు సోఫా మీద ఎగురుతూ దూకుతూ ఆడుకుంటున్నాడు మమ్మీ. నువ్వు వచ్చాక తిడతావని చెప్పినా కూడా వినకుండా సోఫా మీద ఎక్కి కిందికి మీదికి దూకుతున్నాడు. దెబ్బలు తగులుతాయని నేను చెప్తున్నా వినిపించుకోవట్లేదు. సింధూజ రెడీగా ఉంటుంది తమ్ముడి మీద కంప్లైంట్ చేయటానికి. తలపట్టుకుంది అనుపమ. రోజు తను రాగానే ఉండే సీన్ ఇదే. పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు, హోంవర్క్ చేయట్లేదు అని టీచర్స్ ఫోన్ చేసి చెప్తున్నారు. ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. భర్త మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ విషయం మాట్లాడాలని అనుకుంది అనుపమ. మోహన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ఈ మధ్య 3 రోజులు ఇంట్లోంచి చేస్తూ 2 రోజులు మాత్రం ఆఫీస్కి వెళుతున్నాడు. అనుపమ బ్యాంకు ఉద్యోగి.
బ్యాంకులో ప్రమోషన్ వచ్చినా కూడా ఒప్పుకోకుండా అలాగే కింద పదవిలోనే ఉంది. ప్రమోషన్ ఇస్తే వేరే ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి మారుస్తారు. అప్పుడు పిల్లలకి భర్తకి ఇబ్బంది అవుతుంది. తనకి కూడా అటు ఇటు తిరగటం చాలా కష్టం అవుతుంది అనుకుని ప్రమోషన్ కూడా వదులుకుంది. అయితే పనిచేసే బ్రాంచి చాలా దూరంగా ఉండటంతో ప్రయాణపు రాకపోకల్లోనే ఎక్కువ గంటలు గడపాల్సి వస్తుంది. పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండలేకపోతుంది. వాళ్ళు ఇంటికి వచ్చేసి స్కూల్ యూనిఫామ్ కూడా మార్చుకోకుండా అలా గాలికి తిరుగుతూ ఉంటారు. ఇంట్లోనే బేపచ్చం చేస్తూ ఉంటారు. కొడుకు సాయి తేజ అల్లరి అంతా ఇంతా కాదు. డైనింగ్ టేబుల్ చైర్స్ జరుపుతూ వరుసగా లైన్లో పెట్టి వాటి మీద దుముకుతూ ఉంటాడు. కూతురు సింధూజ కూడా తన చదువు మీద కన్నా తమ్ముడి మీద కంప్లైంట్స్ ఇవ్వటంలో ముందుంటుంది. మమ్మీ, తమ్ముడు ఇలా చేశాడు, మమ్మీ, తమ్ముడు అలా అల్లరి చేశాడు అంటూ తల్లి వచ్చి రాగానే కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటుంది. అక్క తమ్ముళ్ళు ముందు రూమ్లో పరుగులు పెడుతూ దూకుతూ శబ్దాలు చేస్తూ ఉంటే కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అనుపమ దగ్గరకు వచ్చి రోజూ గొడవ పెడుతూ ఉంటారు. సరిగ్గా వాళ్ళ కింద ఫ్లోర్లో ఒక వృద్ధ దంపతులు ఉంటారు. జాన్సన్కి 60 ఏళ్ళు. ఆయనకి పాపం హైపర్ టెన్షన్ ఉంది. దానికి తోడు ఈ మధ్యనే బైపాస్ సర్జరీ జరిగింది. భార్య మరియం వచ్చి అనుపమతో రోజూ మొత్తుకుంటూ ఉంటుంది. ఇలా అయితే ఎలాగమ్మా, మేము ఎట్లా ఉండాలి అంటూ. అనుపమకి బుర్ర పిచ్చెత్తుతూ ఉంటుంది. ఇంటికి రాగానే భర్తతో చెప్పుకుందామంటే తన మీటింగులు, తన ఆఫీసు పని అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బయట జనాలు ఎవరు వచ్చారా ఎవరు పోయారా అనేది ఏమీ తెలియదు. చుట్టూ ఏమవుతున్నా కూడా తెలియదు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ అతనికి బయట జరిగే శబ్దాలను తెలియనివ్వవు కదా. ఇక పిల్లల గురించి, వాళ్ళు చేసే అల్లరి గురించి అతనికి ఏం తెలుస్తుంది? ఈ పిల్లలతో ఎలా పడాలో అర్థం కావట్లేదు. వాళ్ళ చదువుల గురించి తను పూర్తిగా టైం కేటాయించలేకపోతుంది. మోహన్కి చెప్పి ఎవరినైనా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పే వాళ్ళని అరేంజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. లేకపోతే వీళ్ళు చదువు సంధ్య లేకుండా పాడైపోతారేమో అని భయంగా ఉంది. ఏదో ఒక ఏర్పాటు చేయాలి. ఎవరైనా వచ్చి ఇంట్లోనే చెప్పేటట్లు చూడాలి. బయటికి ఎక్కడికైనా పంపించాలంటే వాళ్ళు ఒంటరిగా వెళ్ళలేరు. మళ్ళీ దానికోసం ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి. వాళ్ళు సరిగ్గా వెళ్ళారో లేదో, వచ్చారో లేదో తనకి టెన్షన్గా ఉంటుంది. ఆఫీసులో టెన్షన్, దానికి తోడు ఈ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంటికొచ్చి చెప్పే వాళ్ళని మాట్లాడుకోవాలి అని నిశ్చయించుకుంది అనుపమ. మోహన్కి పని అయింది కాబోలు. బయటికి వచ్చాడప్పుడే. హాయ్ అను, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయ్యింది వచ్చి? నేను వచ్చి చాలాసేపు అయింది, కానీ ఈ పిల్లల గురించి ఏదైనా చెయ్యాలి మోహన్. వీళ్ళు అసలు సరిగ్గా చదవటం లేదు, సరిగ్గా హోంవర్క్ చేయట్లేదు. వీళ్ళ టీచర్ల దగ్గర నుంచి నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి. టర్మ్ ఎగ్జామ్లో సింధు కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయింది. ఇలాగే వీళ్ళు చదువు కొనసాగితే ఒక క్లాసు 2 ఏళ్లు చదవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయాలి మోహన్. మనిద్దరం వీళ్ళ చదువుల గురించి పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం. ఇంటికొచ్చి చెప్పే టీచర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం పేపర్లో. ఎవరైనా వస్తే ఇద్దరికి అన్ని సబ్జెక్ట్ చదివించగలిగే వాళ్ళు అయితే బాగుంటుంది. కొంచెం వీళ్ళు కుదురుకుని వాళ్ళంతట వాళ్ళు చదువుకునే స్టేజ్ వచ్చేంత వరకు మనం ఏదో అరేంజ్ చేయటం బెస్ట్ అనిపిస్తుంది. ఏమంటావు మోహన్? అలాగే అను. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళంతట వాళ్ళు చదువుకుందామని బాధ్యత ఇంకా తెలియట్లేదు. ఆ బాధ్యత వచ్చే వరకు మనం ట్యూషన్ టీచర్ని అరేంజ్ చేద్దాం. నిజం చెప్పాలంటే మనిద్దరం వాళ్ళకి చెప్పగలుగుతాం. కాకపోతే మన టైమింగ్స్ కుదరవు. నువ్వు ఇంటికి వచ్చాక కూడా వాళ్ళని చదివించటం, హోంవర్క్ చేయించటం చేయాలంటే చాలా శ్రమ అయిపోతుంది. నీవు రెస్ట్లెస్ అయిపోతావు. ఇక నాకు ఏ టైంకి మీటింగ్స్ ఉంటాయో తెలియదు. వీళ్ళు స్కూల్ నుంచి రాగానే నేను ఖాళీగా ఉండటం అనేది జరుగుతుందో లేదో తెలియదు. కాబట్టి నువ్వు అన్నట్లుగా ఇంటికి వచ్చి చెప్పే వాళ్ళని మాట్లాడుదాం అన్నాడు మోహన్. ఒక వారం పాటు పేపర్లో యాడ్ ఇచ్చారు. కొందరు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ విన్నాక కొందరిని ఇంటికి పిలిచి మాట్లాడారు. అలా వారం రోజుల పాటు వచ్చిన అందరినీ బాగా స్క్రీనింగ్ చేసి అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో టైంపాస్గా వేరే జాబ్ చూసుకునే లోపున సంపాదన కోసం కాకుండా టీచింగ్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయి అని తెలుసుకున్నారు. మోహన్కి, అనుపమకి కూడా ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఆ అమ్మాయి పేరు పరిమళ. పీజీ చేసింది సైకాలజీలో, ఇంకో పీజీ ఎకనామిక్స్లో చేస్తుంది. పరిమళ వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన 15 గంటకి రావాలి. అంటే 4 గంటలకు కనీసం 2 గంటల పాటు వాళ్ళ హోంవర్క్లు చూడటం, చేయించటం, టెస్టులప్పుడు చదివించటం ఇలాంటివి చేయాలి.
పిల్లలిద్దరూ అనుపమ వచ్చే వరకు కూడా ట్యూషన్ క్లాస్లో కూర్చోవాలి. పిల్లలకు ముందరే చెప్పి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ట్యూషన్ టీచర్ చెప్పే మాటలు వినాలి. ఏది చదవమంటే ఎలా చదవమంటే అలా చదవాలి. మధ్య మధ్యలో లేచి వంటింట్లోకి వెళ్ళకూడదు. కూర్చున్న చోటు నుంచి కదలకూడదు. టీచర్ రాగానే వాటర్ బాటిల్ ఇవ్వాలి. బుక్స్ అన్నీ రెడీ పెట్టుకుని కూర్చోవాలి. సింధూజకి చెప్పారు. స్ట్రిక్ట్గా అవన్నీ ఫాలో అవ్వకపోతే పుట్టినరోజులు చేయటం బంద్. వీకెండ్స్లో బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ ఇప్పించటం బంద్. తమ్ముడి మీద కంప్లైంట్స్ ఇవ్వకూడదు. వాడు కూడా కూర్చుని చదివేటట్టు చేయాలి. అనుపమ రూల్స్ అన్నీ చెప్పింది పిల్లలకి. ఏమాత్రం తేడా వచ్చినా నేను డాడీ ఊరుకోము, చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ట్యూషన్ టీచర్కి గౌరవం ఇవ్వాలి. పిచ్చి పిచ్చిగా టీచర్ గురించి మాట్లాడకూడదు. ఆదివారం నాడు ట్యూషన్కి సెలవు. టీచర్ రానవసరం లేదు. మొదటిసారి శనివారం నాడు రమ్మన్నారు పరిమళని. ఎందుకంటే ఆ రోజు మోహన్ కొంచెం ఫ్రీగా ఉంటాడు కాబట్టి టీచర్ని రమ్మన్నారు. ట్యూషన్ టీచర్ పరిమళని సెలెక్ట్ చేసుకున్నాక పిల్లలిద్దరికీ పరిచయం చేశారు. పరిమళ టీచర్ని చూడంగానే పిల్లలిద్దరూ కామ్ అయిపోయారు. చెప్పిన మాట చక్కగా వింటూ చదివిస్తూ ఉంటే శ్రద్ధగా చదువుతూ ఉన్నారు. ఒక నెల రోజులు గడిచేటప్పటికీ పరిమళ టీచర్ అంటే వాళ్ళకి ఫేవరెట్ అయిపోయారు. టీచర్ చెప్పిన మాట వేదం. టీచర్ ఎలా చెప్తే అలా వింటారు. సాయి తేజ్ కూడా కొంచెం కుదురుగా ఉంటున్నాడు. అల్లరి బాగా తగ్గింది. టీచర్ ఉన్న టైంలో అల్లరి చేసే ఛాన్సే లేదు. స్కూల్లో టెస్ట్ రాస్తే సింధూజకి మార్కులు బాగా వచ్చాయి. ఇంప్రూవ్మెంట్ బాగా కనబడింది. దాంతో టీచర్లు కూడా అనుపమకు ఫోన్ చేసి మరీ చెప్పారు. సింధూజలో చాలా మార్పు వచ్చింది, బాగా చదువుతుంది, బాగా రాసింది, టెస్టుల్లో మంచి మార్కులు వచ్చాయి అంటూ రిపోర్ట్ ఇచ్చారు అనుపమకి. రిలాక్స్డ్గా ఉంది అనుపమ. గుండెల మించి సగం భారం దిగినట్టు అయ్యింది. పిల్లల గురించి టెన్షన్ తగ్గింది. పరిమళ బాగా చెప్తుంది, ఎంతో ఓపిక ఉంది అని అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు పిల్లలకి కూడా చెప్తుందేమో అని కొందరు అడగటం మొదలుపెట్టారు. కానీ ఎక్కువ మంది పిల్లల్ని పెట్టుకుంటే మళ్ళీ స్కూల్లాగా తయారయ్యి పిల్లలందరూ ఒక చోట చేరి అల్లరి చేయటం మొదలు పెడతారని పరిమళ ఎవరికీ చెప్పటానికి ఇష్టపడలేదు. చదువు బాధ్యత పరిమళకి అప్పగించిన మోహన్ అనుపమలకు గుండెల మించి భారం దిగింది. పిల్లలు కూడా బుద్ధిగా పరిమళ చెప్పిన మాట వింటూ చదువుకుంటున్నారు.